హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు VijjuTalks. కిచెన్లోకి వచ్చానంటే మీకు అర్థమైపోయింది కదా. ఈరోజు కిచెన్కి సంబంధించి చిన్న చిన్న ప్రోడక్ట్స్, మనకి బడ్జెట్లో ఉండేవి, అలాగే మన కిచెన్లో బాగా ఉపయోగపడేవి కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను. ఇవన్నీ మన ఫేవరెట్ మీషో యాప్ ద్వారా అయితే తీసుకున్నానండి. వీటి యొక్క ప్రోడక్ట్ కోడ్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ అలాగే మనకి ఇప్పుడు మీషోలో మహా ఇండియన్ దీపావళి సేల్ అయితే నడుస్తుంది. సో ఖచ్చితంగా ఈ టైంలో పర్చేస్ చేయడం ద్వారాగా నేను చెప్పే ప్రైజెస్ కంటే కూడా ఇంకా బెటర్ ప్రైస్కి అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో రైట్ నౌ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నౌ నో ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు నేను చూపిస్తున్న ఫస్ట్ యూస్ఫుల్ ఐటమ్ వచ్చేసి ఈ బ్రషెస్ అనమాట. ఇవి వచ్చేసి ఈ బ్రష్ దగ్గర ఉన్న మెటీరియల్ అన్నది మూడిటికి మూడు డిఫరెంట్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి ప్లాస్టిక్ అనమాట ఈ మెటీరియల్, అండ్ ఇంకొకటి ఐరన్, అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి బ్రాస్. సో మూడు కూడా మూడు డిఫరెంట్ మెటీరియల్స్తో వస్తున్నాయి. వీటితో మనం ఏం చేయొచ్చు అని అనుకుంటున్నారా? జనరల్లీ మనం ఎంత క్లీన్ చేసినా కొన్ని ఎడ్జెస్లో, అంటే ఎస్పెషల్ లైక్ మన గ్యాస్ స్టవ్ ఎడ్జెస్లో కానీ అక్కడక్కడ డార్క్ మార్క్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి బ్రషెస్తో క్లీన్ చేస్తే చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. సో అందుకనే ఇవైతే తీసుకున్నాను. ఇవి మనకి 200 రూపీస్ ఆ ప్రైస్లో అయితే వస్తుందన్నమాట. బాగా యూజ్ అవుతున్నాయి. ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది, ఇది సెకండ్ సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను ఏదైతే తీసుకున్నానో ఇది గీ పాట్ అండి. చాలా మందికి తెలిసిందే, నెయ్యి వేసుకుంటారు కదా అది. బట్ నా పర్పస్ అయితే నెయ్యి వేసుకోవడం అయితే కాదు. మనం ఆయిల్ జనరల్గా లైక్ దోశ కానీ ఏమైనా వేసుకుంటున్నప్పుడు ఆయిల్ ఇందులో వేసుకుని కొద్దిగా తీసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ దీని క్యాప్ కూడా చూడండి, మనం ఏదైనా చిన్న చిన్న గ్లాసెస్లో వేస్తే మళ్ళీ అందులో ఏవైనా ఈగల్ లాంటివి అలాంటివి పడిపోతూ ఉంటాయి. సో అలా పడకుండా మనకి ఇలా లిడ్ కూడా ఉంటుందన్నమాట. సో మనం యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇలా ఇందులో ఆయిల్ తీసుకోవడం, దోసెస్ పైన వేసుకోవడం, చాలా ఈజీగా ఉంది కదా. ఇవి కాంబోలో ఉన్నాయి, అండ్ అలాగే సింగిల్గా కూడా తీసుకోవచ్చు అనమాట. నేను తీసుకున్న కాంబోలో వచ్చేసి ఈ గీ పాట్తో పాటు ఈ చాపర్ అయితే వచ్చింది. ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్లో వస్తుంది. జనరల్లీ క్యారెట్ కానీ అలాంటివి ఏమైనా గ్రేట్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఈ రెండు కూడా మనకి 250 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ డ్రైయింగ్ మ్యాట్ అండి. అండ్ అలాగే ఇది మనకి ఐకియా ప్రోడక్ట్ అనమాట. మనకి ఐకియాలో ఏదైతే దొరుకుతుందో అది మనకి మీషోలో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. చూసారా, ట్యాగ్ అదంతా కూడా ఐకియాదే ఉంది. ఇది వచ్చేసి లైక్ మనకి ఇలా పేస్టల్ గ్రీన్లో అయితే వస్తుంది. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, మనం జనరల్లీ గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ డ్రాప్లెట్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో వాటితో ఎక్కడైనా మనం కౌంటర్ టాప్ పైన పెట్టుకున్నట్టయితే మళ్ళీ మార్క్స్ అనేవి అలా పడిపోతూ ఉంటాయి అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఒకటైతే ఉంది. ఇది వచ్చేసి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు చూసున్నట్టయితే నా దగ్గర ఆల్రెడీ ఒకటైతే ఉంది. అది వచ్చేసి ఇలా మొత్తం గిన్నెలన్నీ కడిగినవి దీనిపైన పెట్టుకుంటాను అనమాట. అంటే ఇక్కడికి అక్కడికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇదెందుకు నేను తీసుకున్నానంటే, కౌంటర్ టాప్ అంటే మన షింక్ దగ్గర ఇలా కడిగిన వెంటనే ఇక్కడికి షిఫ్ట్ చేసి కంటే ఫస్ట్ పక్కన పెట్టుకుంటాం కదా, సో అక్కడ వేయడానికి అయితే ఇంకొకటి తీసుకున్నాను. ఇది కూడా ఆసమ్ ప్రోడక్ట్ అండి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నాకు బాగా యూజ్ అయ్యేది, అండ్ మీలో కూడా చాలా మందికి ఆబ్వియస్లీ బాగా యూజ్ అవ్వచ్చు. మనం జనరల్లీ కిచెన్ కౌంటర్ టాప్స్ దగ్గర ఏంటంటే చిన్న గ్యాప్స్ వస్తాయి. కౌంటర్ టాపే కాదు, జనరల్లీ మనకి టైల్స్లో కూడా చిన్న గ్యాప్స్ వచ్చి అందులో నుండి చీమలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు చూసుకుంటే కేర్ఫుల్లీ ఇలా కౌంటర్ టాప్ ఉంటుంది కదా, సో ఇక్కడ మనకి అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి అన్నమాట. దీనివల్ల వాటర్ లీకేజ్ కూడా ఉంటుంది. ఇదేంటంటే ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సీల్ చేసే గమ్ అనమాట. సో ఇది మనకి మీషోలో దొరుకుతుంది. ఏదో చైనీస్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, బట్ నాకు ప్రజెంట్ చీమల బాధ చాలా ఎక్కువ ఉంది కిచెన్లో. సో అందుకని ఇదైతే తీసుకున్నాను. గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నాకు చాలా ఎక్కువ గ్యాప్ వస్తుంది. నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు వాటర్ అన్నది కింద పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ దాన్ని కన్సీల్ చేయడానికి ఇదైతే తీసుకున్నానండి. యాజ్ వెల్ టైల్స్ కూడా, టైల్స్కి గ్యాప్స్ రావడం వల్ల ఏంటంటే వాటర్ కిందకి వెళ్ళిపోయి మొత్తం ఫౌండేషనే పాడయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవన్నమాట. ఇది వచ్చేసి కాంబో ఆఫ్ బాక్సెస్ అండి. మనకి విత్ లిడ్స్ అయితే వస్తాయన్నమాట. లోపల ఇంకా చూసారు కదా, మొత్తం ఇలాగా 5 బాక్సెస్ ఉంటాయి. ప్రతిదానికి మనకి ఇలా ప్లాస్టిక్ లిడ్స్ అయితే వస్తాయండి. ఇవి ఎస్పెషల్లీ దేనికి అంటే, నాకు రిఫ్రిజిరేటర్లో దేనిపైనైనా సరే మూత లేకుండా పెట్టడం అయితే అస్సలు నచ్చదు. ఎందుకంటే మళ్ళీ దాని నుండి వచ్చే స్మెల్ ఏదైతే ఉందో
మన రిఫ్రిజిరేటర్లో ఉన్న అదర్ ఫుడ్ని స్పాయిల్ చేసేస్తాయి అనమాట. సో అందుకని ఇలా క్యాప్స్ ఉన్న బాక్సెస్ అయితే తీసుకున్నాను. సో ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉందనుకోండి, సో ఇందులో పెట్టుకుని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే హ్యాపీలీ రిఫ్రిజిరేటర్ కూడా హైజీన్గా అయితే ఉంటుంది. సో అందుకని ఇవైతే తీసుకున్నాను. టోటలీ మనకి 5 బాక్సెస్ అయితే వస్తాయి. అండ్ మన కిచెన్లో బాగా యూజ్ అయ్యేది ఈ చాపింగ్ బోర్డ్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ చాపింగ్ బోర్డ్ ఉంది, బట్ అది చాలా పెద్దది ఉంటుంది. సో జనరల్లీ మాకు ఇద్దరు మట్టుకు వండుకునేటప్పుడు అంత పెద్ద చాపింగ్ బోర్డ్ వాడాల్సిన అవసరం రాదు. సో అందుకని సింపుల్గా తేలిగ్గా ఉండే ఇంకొక చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి వుడెన్. ఇది తీసుకునే ముందు చాలా ఆలోచించాను, అంటే స్టీల్ వస్తున్నాయి, ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటుంది. నాకు ప్లాస్టిక్ వాడడం ఎలాగో నచ్చదు. స్టీల్ కూడా ఏంటంటే మనం నైఫ్స్ షార్ప్నెస్ అన్నది తగ్గించేస్తుంది అనమాట. సో అందుకని మళ్ళీ వుడెన్దే తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 విధాలుగా వాడుకోవచ్చు, యాజ్ వెల్ దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లీ ఇంకొకటి ఏంటి అంటే మనకి క్లీన్ చేసుకునే ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు మనకి పండగలు వచ్చేస్తున్నాయి, క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేయాలి. నేను సంహౌ నెమ్మదిగా స్టార్ట్ అయితే చేశానమాట. ఇది యాక్చువల్లీ మైక్రో ఫైబర్తో వచ్చిందండి. ఇది ఏంటంటే మనకి డ్రై అవ్వడం ఫాస్ట్గా డ్రై అయిపోతుంది, యాజ్ వెల్ క్లీనింగ్ పర్పస్ కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. ఎస్పెషల్లీ దీని పర్పస్ నాకు ఎందుకు బాగా నచ్చింది తెలుసా, మనం ఫ్యాన్స్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు దీన్ని ఇలా మనం బెండ్ చేసేసుకోవచ్చు అనమాట. బెండ్ చేసుకుని ఫ్యాన్ యొక్క రెక్కలు ఉంటాయి కదా, దాన్ని ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. దీని హైట్ ఇంతే ఉంటుందా అంటే దీనికి ఎక్స్టెన్షన్ కూడా అయితే ఇచ్చారండి. చూసారు కదా, మనం ఫ్యాన్స్ అలాంటివి హైట్ ఉన్నవి క్లీన్ చేయాలి అనుకున్నట్టయితే కింద ఏదైతే ఈ కనెక్షన్ ఉందో దీన్ని తీసేసుకుని ఈ ఎక్స్టెన్షన్ అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాంతో ఏంటంటే మనం హైట్గా ఉన్నవి క్లీన్ చేసుకోవచ్చు. లేదు మన దగ్గరలో ఉన్న విండోస్ కానీ ఏమైనా క్లీన్ చేయాలంటే జనరల్గా మనమే క్లీన్ చేసేసుకోవచ్చు. దానికోసం అయితే తీసుకున్నాను. ఈ క్లీనింగ్ ఇవన్నీ కూడా వెరీ సూన్ స్టార్ట్ చేయాలి, దివాళీ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ అది ఈరోజు వీడియో అయితే. సో నా కిచెన్ని అప్గ్రేడ్ చేయడానికి చిన్న చిన్న ప్రోడక్ట్స్, అది కూడా మనకి ఇవన్నీ అండర్ 500 రూపీస్ బడ్జెట్లో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుని అప్గ్రేడ్ అయితే చేస్తున్నాను. ఇవి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.